మేడారం గిరిజన జాతర ఇవాల్టితో ముగియనుంది. 4 రోజుల పాటు మేడారంలో సమ్మక్క సారలమ్మల మహా జాతరకు లక్షల మంది భక్తులు తరలొచ్చారు. సాయంత్రం అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు. ఆఖరి రోజు కావడంతో అమ్మల్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలొస్తున్నారు. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. దేవాదాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 90 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అధికారులు. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గద్దెలపై కొలువైన అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులతో గద్దెల ప్రాంగణమంతా కిక్కిరిసిపోతోంది. దీంతో అమ్మల దగ్గర ఇసుకేస్తే రాలనంత జనం కనపడుతున్నారు. గద్దెల దగ్గర తాజా పరిస్థితిని కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, ఇక ఈరోజు వన ప్రవేశం జరగనుంది కదా అమ్మవార్లది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 4వ రోజు పరిసమాప్తం కావడానికి సర్వం సిద్ధమైంది చెప్పొచ్చు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి సమ్మక్క సారలమ్మ దగ్గర భక్తులు పోటెత్తున్నారు. సహజంగా కూడా నిన్నటి వరకే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. 4వ రోజు అమ్మవారిని వన ప్రవేశం చేసే రోజు మాత్రం 11-12 గంటల వరకే క్రౌడ్ ఉంటుంది. కానీ ఈసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చూస్తే చాలా విశేషాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చూస్తే అన్ని వీవీఐపీల తాకిడి కావచ్చు, సామాన్య భక్తులకు సంబంధించి 4వ రోజు కూడా అమ్మవార్లు వన ప్రవేశానికి వెళ్ళడానికి మరికొద్ది సమయమే ఉంది. అయినప్పటికీ కూడా భక్తుల సంఖ్య అదే స్థాయిలో వస్తుంది. ఇప్పటికే అమ్మవార్లను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో కూడా వస్తున్నారు. ప్రస్తుతం బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి ఐజీ నాగిరెడ్డిని మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడించబోతుంది. సార్, చెప్పండి, అంటే అమ్మవారికి సంబంధించినటువంటి జాతర కూడా పరిసమాప్తం కావస్తుంది. జాతరకు సంబంధించినటువంటి మరికొద్ది సేపట్లో కూడా అమ్మవారిని వనానికి తీసుకుపోతున్నారు జనం నుంచి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ వన ప్రవేశం ప్రోగ్రామ్కి స్పెషల్ పార్టీస్తో సహా అడిషనల్ ఎస్పీ వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. సో వాళ్ళు టైం చెప్పిన దాని ప్రకారం 5 o'clock అరౌండ్ చెప్తున్నారు. సో ఆ టైం ప్రకారం మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాం. దాని ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఈసారి ఎట్లా ఉంది సార్ జాతరకు సంబంధించి? 4 రోజుల నుంచి కూడా మీరు ఇక్కడే ఉన్నారు. జాతర మొత్తం కూడా ఎంతమంది భక్తులు ఇప్పటివరకు అమ్మవాళ్ళని దర్శనం చేసుకున్నారు అనుకున్నారు? చూస్తే గతంలో ఎన్నడూ లేదు. 4వ రోజు కూడా ఈ స్థాయిలో భక్తులు రావడం కూడా చూస్తుంటే ఎలా? ఈసారి అంటే జనరల్గా ఈ 4వ రోజు పెద్దగా ఉండరు. ఈసారి 4వ రోజు కూడా లక్షలాది మంది ప్రజలు ఇక్కడ దర్శనానికి వచ్చారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా కంటిన్యూ చేస్తున్నాం. మొదటి రోజు ఏ విధంగా బందోబస్తు చేసినామో సెకండ్ డే దానికంటే ఇంప్రూవ్ చేసినాం. ఈ రోజు కూడా అదే పద్ధతిలో నడుస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూస్తే మేడారంది ఈసారి ఎలా అనిపించింది? అంటే మీ బందోబస్తు కావచ్చు, లేకపోతే ఎలా అనిపించింది? ఇంకా నెక్స్ట్ జాతరకు సంబంధించిన ఇంకా ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండు అనేది మీ నోటీస్కు? ఇప్పుడు జరిగినటువంటి బందోబస్తు అదేవిధంగా మిగతా సివిక్ అరేంజ్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మేము గవర్నమెంట్ కానీ తర్వాత మా డిపార్ట్మెంట్కి ఒక నోట్ పంపిస్తాము. ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది యొక్క ఫీల్డ్లో పనిచేసినటువంటి అందరి అధికారులతో మాట్లాడి ఇంప్రూవ్మెంట్కి ఏమేమి అవకాశాలు ఉంటాయి అనేది, ముఖ్యంగా ఇక్కడ బెల్లంని బంగారం అంటారు, దాన్ని ఆక్షన్ చేసినారు. దానికి వచ్చింది వెరీ లిమిటెడ్. గవర్నమెంట్ 100 కోట్ల కొద్ది ఖర్చు పెట్టేటప్పుడు 5-6 లక్షల కోసం అటువంటిది ఆక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అవంతా కూడా మనమే వాలంటీర్స్ని పెట్టేసి ఇస్తే ఇక్కడ వేరే వాళ్ళకి ఏమంటారు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకి చేతిలో ఏదో ప్రసాదం ఇస్తే త్వరగా వెళ్ళిపోతారు. అట్లా కాకుండా వాళ్ళు వెతుక్కునే దానికోసం ఇస్తే కొంత లేట్ అవుతుంది. ఇంకోటి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించి మొదటి రోజు కొంత వెహికల్స్ అక్కడ ములుగు దగ్గరలో స్ట్రక్ అయ్యి కొంత ఇబ్బంది పడ్డారు. సో దాన్ని చాలా త్వరగా క్లియర్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా మేడారం వచ్చేటటువంటి భక్తులను త్వరగా బయటికి తీసుకొచ్చినాము. అదేవిధంగా వరంగల్ పోయేటటువంటివన్నీ కూడా మోస్ట్లీ ఆర్టీసీ బస్సులు ఎంటీ ఉన్నాయి. ఇప్పుడు చాలా కూడా పీక్ స్టేజ్, దాదాపు వచ్చిన భక్తులందరూ కూడా వెళ్ళిపోవాలని ఆరాటం ఉంటుంది. ఇప్పటికే బస్టాండ్ పరిసర ప్రాంతాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించిన కూడా సమస్య ఉంటుంది. దీని మీద ఎట్లా షార్ట్అవుట్ చేస్తాం? కంప్లీట్గా మేము సెకండ్ డే నుంచి కంటిన్యూస్గా ఎట్లా మానిటర్ చేస్తున్నామంటే ఒక్క ఈవెంట్ కూడా ఒక్క చోట కూడా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ కాలేదు. అదే పద్ధతిలో ఈరోజు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఈరోజు పరిసమాప్తంగా ఉంది. 5 గంటలకు ఆదివాసీ ఇటు సమ్మక్కకు సంబంధించి సారలమ్మకు సంబంధించినటువంటి పూజారులందరూ కూడా గద్దె దగ్గరికి చేరుకుంటారు. కొద్దిసేపటి తర్వాత గద్దెలంతా కూడా శుభ్రం చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి బెల్లం తర్వాత అమ్మవార్లకు సమర్పించినటువంటి మొక్కులు ఏవైతున్నాయో వాటన్నింటినీ చేసిన తర్వాత ఆయా పూజారులు వచ్చి
పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత సమ్మక్క, ఆ తర్వాత సారలమ్మ. అయితే వీళ్ళిద్దరికంటే ముందు కూడా పగిడిద్దరాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూజారులు వాళ్ళ వంశం వాళ్ళు చేస్తారు. మొదట పగిడిద్దరాజు, అదేవిధంగా గోవిందరాజులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వన ప్రవేశానికి బయలుదేరుతారు. ఆ తర్వాత సమ్మక్క, ఆ తర్వాత సారలమ్మ. ఇటు సమ్మక్కను చిలకల గట్టుకు తీసుకువెళ్ళి వన ప్రవేశం జరుగుతుంది. అదేవిధంగా సారలమ్మకు సంబంధించినటువంటి కన్నెపల్లిలో ఉన్నటువంటి ఆలయానికి తీసుకువెళ్తారు. మొదటి రోజు ఏదైతే అధికారమైనటువంటి లాంఛనాలతో అమ్మవారిని తీసుకొస్తారో అదేవిధంగా తుది విడికోలు అంటే ఈ సంవత్సరానికి సంబంధించిన జాతర పరిసమాప్తం అవుతున్న విధంగా కూడా అదే స్థాయిలో ఆదివాసీ సంస్కృతిని గౌరవిస్తూనే సాంప్రదాయాల అనుగుణంగా అమ్మవార్లను తీసుకువెళ్ళి వన ప్రవేశం చేయడంతో ఈ జాతర అంతా ముగుస్తుంది. అయితే ఈసారి చిన్నటువంటి కొన్ని ఇబ్బందులు మాత్రం తలెత్తినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మేడారం జాతర సక్సెస్ అయిందనే చెప్పచ్చు. కొంత ట్రాఫిక్ సంబంధించిన సమస్య కావచ్చు, అధికారుల మధ్య కొంత కోఆర్డినేషన్ లేకపోవడంతో మొదటి 2 రోజులు మాత్రం భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత కూడా వచ్చే క్రౌడ్ ముందుగా ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే వచ్చినట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా విఐపీల తాకిడి గతంలో ఎప్పుడూ లేనంత జాతరలలో ఈసారి విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. గగనతలంలో ఆకాశంలో అంతే ట్రాఫిక్ చాపర్స్ తోటి వచ్చింది. అదేవిధంగా కింద కూడా వెహికల్స్ తోటి అంతే ట్రాఫిక్ వచ్చిందని చెప్పి ఈ జాతరకి ఇది చాలా ప్రత్యేకంగా ఈసారి జాతరకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేడారంకి సంబంధించినటువంటి ఈ తిరుగు ప్రయాణానికి సంబంధించినటువంటి ప్రయాణికులు అయితే ఉన్నారో వాళ్ళందరూ సేఫ్గా వెళ్ళిపోయే విధంగా కూడా బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈసారి బంగారంగా పిలుచుకున్నటువంటి బంగారం ఏదైతే బెల్లం ఉన్నదో యాక్షన్ వేయడం వల్ల దేశపు 5-6 లక్షలు మాత్రమే వస్తుంది. కానీ ఇదంతా భక్తులకు పంచి ఇవ్వడం వల్ల ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఉందో భక్తులకు కూడా ఒక విశ్వాసం ఉంటుంది, వాళ్ళు కూడా సంతృప్తి చెందే విధంగా ఉంది. అది ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇస్తామంటున్నారు. అదేవిధంగా రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ.